తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అండ్ కొంతమంది తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. సో ఏం చేయాలి, ఏం చేయకూడదు తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతీ హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయిని అని చెప్పడం జరిగింది. ఈ కార్తీక పౌర్ణమికి మరొక పేరు దేవదీపావళి అని పిలుస్తూ ఉంటారు. అలాగే కార్తికేయుడు త్రిపురాసుల యొక్క సంహారం చేశాడు కాబట్టి దీన్ని కార్తీక పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. కొన్ని శాస్త్రంలో అనేక కథలు ఉన్నాయి కార్తీక పౌర్ణమి గురించి. అయితే ధర్మమునందు కార్తీక మాసంలో చేయవలసినటువంటి, కార్తీక పౌర్ణమిలో చేయవలసినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి క్రియలు ఉన్నాయి. అంటే ప్రత్యేకమైనటువంటివని ఎందుకన్నానంటే ఆ రోజున మనం చేసేటటువంటి ఒక్కొక్క ధర్మ కార్యక్రమానికి ఒక్కొక్క రకమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని శాస్త్రం. అయితే మనం కార్తీక పౌర్ణమి వచ్చిందంటే ముఖ్యంగా మనకు గుర్తుకొచ్చిందంటే కార్తీక దీపాలు వెలిగించడము అని అర్థం. అయితే కార్తీక దీపాలు వెలిగిస్తుంటాం. ఆ రోజున విశేషంగా సాలగ్రామ దానాలు చేస్తూ ఉంటాము, స్వయంపాక దానాలు చేస్తూ ఉంటాము. చాలామంది తమకు ఉన్నటువంటి గృహదోషాలు పోవాలని కూష్మాండం అంటే గుమ్మడికాయ దానం ఇస్తూ ఉంటాము. అలాగే ఆ రోజున అనేక దీప దానాలు చేస్తూ ఉంటాము. ఇలా ఎన్నో రకాలైనటువంటి దాన ధర్మాలను ఆచరించేటటువంటిది కార్తీక పౌర్ణమి. అలాగే ఆ రోజున విశేషంగా ఆచరించేటటువంటిది అఖండ వత్తులు వెలిగిస్తూ ఉంటాం. అఖండం అంటే 365 వత్తులు వెలిగిస్తూ ఉంటాం. అంటే మనకు సంవత్సరానికి 365 రోజులు కదమ్మా. రోజు దీపం వెలిగించలేనటువంటి వారు కనీసం ఆ రోజున 365 వత్తులు వెలిగించడం ద్వారా మనం ప్రతిరోజు శివుడికి దీపం వెలిగించినటువంటి పుణ్య ఫలితాన్ని పొందాలి అనేటటువంటి ఒక ఆశతో ఆ రోజు 365 వత్తులు వెలిగిస్తుంటారు. చాలామంది 1,00,000 వత్తుల నోము అని కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఈ పౌర్ణమి వచ్చింది అంటే చాలు గంగా స్నానం ఇది చాలా పరమ పవిత్రమైనటువంటిది. కార్తీక మాసంలో మనము ప్రతిరోజు చేసుకోలేనటువంటి వారు కనీసం కార్తీక సోమవారాలైనా లేదా ఏకాదశి, ద్వాదశి లేదా పౌర్ణమి ఈ రోజులలో మనం గంగా స్నానం చేసిన విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలిగి ఆరోగ్యముకు సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. గత జన్మలో చేసినటువంటి పాపకర్మలు ఏవైతే ఉంటాయో నదిలో పారే నీళ్ళలాగా మన పాపాలు కూడా కొట్టుకొని వెళ్ళిపోతాయి. ఆ గంగాదేవి మన పాపాలను ప్రక్షాళన చేస్తుంది అని కూడా శాస్త్రవచనం. కనుక ఈ రకమైనటువంటి విధానాలు చాలా మనిషిని పుణ్య ఫలితాలను అందజేసేటటువంటి. పుణ్యము అంటే అర్థం ఏంటంటే సింపుల్ లాజిక్ ఏంటంటే మనము పుణ్యాన్ని ఏ రకంగా పాపము అంటే మనకు తెలుసు. అంటే అరే ఫలానా ఒక వ్యక్తిని కష్టపెట్టాము, వాళ్ళ మనసు నొచ్చేలా చేశాము, వాళ్ళని మనం బాధ పెట్టామంటే అది పాపము అని మనకు అర్థమవుతుంది. మరి పుణ్యం అంటే ఒకరికి సహాయం చేయడము, ఒకరికి దానం చేయడము, అలాగే దైవారాధన చేసుకుని ఇవన్నీ పుణ్యానికి సంకేతాలుగా చెప్పడం జరిగింది. అంటే దైవారాధన చేసుకోవడం ద్వారా ఏమవుతుంది, మనం పుణ్యాన్ని జనరేట్ చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. పుణ్యం ఎలా జనరేట్ అవుతుంది, ఇలా దేవతా కర్మలను ఆచరించడం వల్ల మనకు పుణ్యం అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి అభిషేకాది క్రతువులు చేసుకోండి. ఏం చక్కగా దీపారాధన చేసుకోండి. సంవత్సర కాలంలో వెలిగించలేనటువంటి వారు ఎవరైనా సరే మనం తెలిసి వెలిగించినా తెలియక వెలిగించినా ఆ పుణ్య ఫలితం అనేటటువంటిది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఆ రోజున శివుడి దగ్గరికి వెళ్ళి దీపారాధన చేయండి. ఇంకోటి స్పెషల్లీ ఏంటి అంటే మనము దీపదానం చేస్తాం కదమ్మా. ఎవరైనా సరే దీపదానం చేసేటప్పుడు ఉసిరికాయ మీద దీపం వెలిగించి అంటే ఒక వత్తి వేసి దీపం వెలిగించి ఇస్తారు. అలా ఎప్పటికీ కూడా ఇవ్వకూడదు. దాని దానము అని అనరు, దాని బలి అని అంటారు. ఇది చాలామందికి తెలియదు. అయితే మనం దీపదానం ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసా? ఉసిరికాయలన్నీ కూడా ఒక పక్కన పెట్టుకొని దాని పక్కన 2 దీపాలు వెలిగించాలి. మళ్ళీ ఒక్క దీపం కూడా వెలిగించకూడదు. ఒక్క దీపం మనము అశుభానికే వెలిగిస్తాము. శుభానికి సంకేతంగా ఇచ్చే ప్రతి దీపం కూడా 2 దీపాలు వెలిగించాలి. అంటే 2 ప్రమిదలు కానివ్వండి, 2 మనము పిండితో చేసిన ప్రమిద ఏదైనా సరే 2 ప్రమిదలు వెలిగించి బ్రాహ్మడికి సంకల్పపూర్వకంగా మంత్రపూర్వకంగా దానం ఇవ్వాలని శాస్త్రవచనము. ఇది కాశీఖండంలో పురాణంలో చెప్తూ ఉంటారన్నమాట. ఎప్పుడైనా కూడా ఎవరికైనా దీపదానం చేసేటప్పుడు ఒక దీపం ఎప్పటికీ దానం ఇవ్వకూడదు అని శాస్త్రవచనం. అందుకే 2 దీపాలు దానం ఇవ్వాలి. అందులోనూ కార్తీక మాసం వచ్చింది అని అంటే కనుక ఉసిరి మీద దీపం పెట్టి దానం ఇవ్వడం అనేటటువంటిది చాలామంది చేస్తారు. ఉసిరి మీద అసలు దీపం వత్తులు వెలిగించకూడదు. ఉసిరికాయలన్నీ కూడా ఒక పక్కన పెట్టి దాని పక్కన దీపాలు వెలిగించి దాంట్లో ధాన్యం వేస్తావా,
పప్పులు వేస్తావా, ఇంకా బియ్యం వేస్తావా, నువ్వులు వేస్తావా, ఏవి వేస్తావో అవి దీపాలు దానిపైన పెట్టి బ్రాహ్మడికి సంకల్పపూర్వకంగా దానమిస్తే దాని పుణ్య ఫలితం కలుగుతుంది. కార్తీక మాసంలో ఇచ్చే దానాలు ఒక దీపం ఇవ్వకండి, అలాగే ఉసిరి మీద దీపం పెట్టకండి. అలా పెట్టడం వల్ల అశుభానికి సంకేతంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఎప్పటికీ అలాంటి తప్పులు చేయకండి. అలాగే కార్తీక పౌర్ణమి అంటే చంద్రుడు భూమికి అతి చేరువగా వచ్చేటటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు. చంద్రుడు దేనికి కారకుడు? మనస్సుకి కారకుడు. అందుకే శాస్త్రం చెప్తారు, చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయతః. అంటే చంద్రుడు మనస్సుకి కారకుడు అవుతాడు. కాబట్టి ఆ రోజున ఏది చేసినా మనస్సు పూర్తిగా చేయాలి. వీలైతే ఆ రోజున రాగి నాణ్యం ఏదైతే ఉంటుందో రాగి నాణ్యానికి పూజ చేసి దానికి గంధ పుష్పాక్షతలు పెట్టి ఆ రోజున బ్రాహ్మడికి కూడా దానం ఇవ్వడం అనేటటువంటిది విశేష పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఆ రోజున అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కందమూలాలు ఎవరు కూడా తినకూడదు అని శాస్త్రవచనము. ఆ రోజున వీలైనంత వరకు ఉపవాస దీక్ష చేసి ఆ రోజున చంద్రోదయం తర్వాత ఉపవాస దీక్షను వదిలిపెడితే మిక్కిలి ఆనందభరితుడవుతాడు పరమశివుడు. కనుక ఇవన్నీ కూడా శివుడి యొక్క ప్రీతి కొరకు మనం చేసేటటువంటి విశేషమైనటువంటి కార్తీక పౌర్ణమిలో చేసేటటువంటి పూజా నియమాలు, పద్ధతులు. ఆ రోజున ఎవరైనా సరే సూర్యోదయానికి పూర్వమే నిద్రలు అంటే 4 నుంచి 5 గంటల వరకు నిద్ర లేచేసేసి వెంటనే స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి సూర్యుడు రాకమునిపై మన పూజలన్నీ చేసుకోవాలి. సూర్యోదయానికి ముందు చేసేటటువంటి ఏదైనా కూడా అది దేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఘడియలుగా భావన చేస్తాం. సూర్యుడు వచ్చిన తర్వాత చేసేటటువంటిది అధమము అని చెప్పడం జరిగింది, అది రాక్షస సమయము అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్తీక మాసము సూర్యోదయానికి పూర్వమే అన్ని చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయమ్మా. గురుగారు, ఇప్పటిదాకా కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అని చెప్పారు. బట్ ఏం చేయకూడదు? అయితే ఆ రోజున ఎప్పుడైనా సరే కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారింది, సూర్యుడు వచ్చాడు అని అంటే గనక ఆ సమయంలో చేసేది ఏదైనా కూడా అపచారం కిందికి వస్తుంది. కాబట్టి నిద్ర నుంచి లేవడం అనేటటువంటిది మొట్టమొదటిగా మనం చేసుకోవాల్సినటువంటి కర్తవ్యం. ఆ రోజున లేచిన వెంటనే స్నానాలు, సంధ్యాక్రతువులన్నీ ముగించుకొని మొట్టమొదటిగా చేసేటటువంటి తల్లిదండ్రుల కాళ్లకు నమస్కారం చేయడం. వాళ్ళు ఉంటే ప్రత్యక్ష దేవతలు వాళ్ళే. ముందుగా వాళ్లకు నమస్కరించిన తర్వాతనే మిగతా పనులన్నీ కూడా ప్రారంభం చేసుకోవాలి. లేదు వాళ్ళు గతించారు, కీర్తిశేషులు అయ్యారంటే వాళ్ళ పటాలకు నమస్కారం చేసుకోవడం రెండవ పద్ధతి. అలాగే మూడవ పద్ధతి ఏంటంటే ఆ రోజున తప్పకుండా కార్తీక పౌర్ణమి వచ్చింది అంటే శివాలయానికి వెళ్ళే తీరాలి. ఆ రోజున శివాలయానికి వెళ్ళనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు వచ్చే జన్మలో కానీ లేదా ప్రజెంట్ ఈ జన్మలో కానీ కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తాడు. అపర కుబేరుడైనా సరే దారిద్ర్యవంతుడవుతాడు. ఆ రోజున ఎప్పుడూ వెళ్ళలేనటువంటి వాడు గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే అపర కుబేరుడు అవుతాడు. రెండూ కూడా ఉన్నాయి. అలాగే ఆ రోజున వీలైనంత వరకు ఉపవాసం ఉండాలి. ఈ నియమాలను పాటించండి, అంతకు మించి ఇంకేం అవసరం లేదమ్మా. గురుగారు, మీరు ఇంతకుముందు చెప్పారు ఆ రోజు దానాలు చేస్తే మంచిది అని, కానీ కొంతమంది దానాలు చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. మరి వాళ్ళు ఏం చేయాలి? దానం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దానం చేయకుండా ఎవరు ఉండరమ్మా. కనీసం స్వయం పాకదనం అంటే వాడు వండుకునేటటువంటి పప్పులు, కూరగాయలైనా సరే దానం చేయాలి అని శాస్త్రవచనం. దానం చేయకపోతే అనేటటువంటిది ఏమీ ఉండదు, అందుకని పాపం ఏమి రాదు. కాకపోతే ఆ రోజున శివ దర్శనం చేసుకోవడం పుణ్య ఫలితము, దీపం వెలిగించడం పుణ్య ఫలితం. దానం అనేటటువంటిది మన శక్తికి మించకుండా, మన శక్తి ఎంత అయితే ఉంటుందో అంత మనం దానం చేయడం అనేటటువంటి విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను కలిగిస్తుంది. దానం అనేటటువంటి వ్యక్తి యొక్క మనస్సుకి సంబంధించింది, వ్యక్తి యొక్క కోరికకు సంబంధించింది. కాబట్టి దానం అనేటటువంటిది వాళ్ళ యొక్క కోరిక మీద ఆధారపడి ఉంటుంది. అది దానం చేస్తారా చేయరా అనేటటువంటి ఆ వ్యక్తి యొక్క పర్సనల్ విషయం, దాని గురించి మనం మాట్లాడడానికి లేదమ్మా. గురుగారు, మాకు తెలియని ఎన్నో విషయాలు కూడా కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి నియమాలు పాటించాలి అని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత.